హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఈ నీటికి సంబంధించి అనేది మనం ఒకసారి వెరిఫై చేద్దాము. సో మనకి ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీ రౌండ్ అయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీరు ఈ వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ మీకు లింక్ ఉంటుందన్నమాట. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ అలాట్మెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో మీ ర్యాంక్కి సీట్ వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో లేదనంటే మీరు లాగిన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే దీనికి సంబంధించి మరి ఎప్పటి వరకు జాయినింగ్కి టైం ఉంది అని అంటే, ముందు ఇప్పుడు మనకి రిలీజ్ చేసింది ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే, ప్రొవిజనల్ అలాట్మెంట్ మాత్రమే. సో మనకి వాళ్ళ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే, ఫైనల్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు కాలేజీలో రిపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి. మేబీ ఫైనల్ అనేది మనకి ఈరోజు కానీ రేపు కానీ రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ మనకి 12 గంటల వరకు, అంటే ఇప్పుడు ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏదైతే రిలీజ్ చేశారో దీంట్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే మీరు ఈ రోజు లోపల ఈ మెయిల్కి అది వాళ్ళు తెలియజేయమని చెప్పారనమాట. సో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ డేటు టైం ఇచ్చారు. ఈ టైం అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఓకే, అది చూసుకున్న తర్వాత దెన్ మీరు ఆ కాలేజీ, అంటే ఫైనల్గా ఏ కాలేజీలో అయితే మీకు సీట్ అలాట్ అవుతుందో సో ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఫైనల్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ డేట్ అంటే ఈరోజు 12 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు ఈవినింగ్ అయినా రావచ్చు, లేదనంటే రేపు కూడా రావచ్చు. అయితే మరి జాయినింగ్ ఎప్పుడు అని అంటే, దానికి సంబంధించి ప్రస్తుతానికైతే మనకి స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఈ స్కెడ్యూల్ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా 12కి రిజల్ట్ వస్తే, అలాట్మెంట్స్ వస్తే రిపోర్టింగ్ 13th నుంచి 20th వరకు అని చెప్పేసి మనకు ఒక 8 days టైం ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ది స్కెడ్యూల్. అయితే మనకి అలాట్మెంట్ రావడము 2 days లేట్ అయింది కాబట్టి మేబీ ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేస్తారా ఏంటో తెలియదు. ప్రస్తుతానికైతే ఈ స్కెడ్యూల్ ప్రకారం మనకు నవంబర్ 20వ తారీఖు వరకు రిపోర్టింగ్కి అయితే టైం ఉందన్నమాట. ఓకే, సో ఎవరెవరికైతే సీట్స్ అప్గ్రేడ్ అయ్యాయో, అదేవిధంగా కొత్తగా అలాట్ అయిన వాళ్ళు, మీరంతా కూడా ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకొని ఉండండి. అండ్ కొంతమంది ఈ మన ఏపీలో ఆల్రెడీ న్యూ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు కదా, మరి దాంట్లో ఏమైనా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలాగో దీనికి రిపోర్టింగ్కి 20 తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల మనకి ఏపీలో క్లోజ్ అయిపోయింది కదా. మనకి ఏపీలో ఎప్పుడు క్లోజ్ అయింది? నిన్న క్లోజ్ అయింది. నిన్న 2 PM క్లోజ్ అయింది. మళ్ళీ ఏం ఎక్స్టెండ్ అయితే చేయలేదు. అయితే దీనికి సంబంధించి ఈ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఈ ముందుగా కొత్తగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి డిస్ప్లే చేస్తారు. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా డేట్ అనౌన్స్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చూసుకొని ఈ డేట్ లోపల, ఏది ఈ 20th లోపల దీనికి సంబంధించి ఏపీకి సంబంధించి స్టే వేకెన్సీ రిజల్ట్ అంటే అలాట్మెంట్ వచ్చేస్తే దెన్ అప్పుడు మీరు దీనికి వెళ్ళాలా దానికి వెళ్ళాలా అనేది డెసిషన్ తీసుకొని రిపోర్టింగ్ అయితే చేయండి. ఎందుకనంటే మీరు సపోజ్ ఇప్పుడు అంటే మీకు రెండిట్లో వస్తే చెప్తున్నా, ఒకవేళ మీకు దీంట్లో రాలేదనుకోండి, ఏది ఆల్ ఇండియా కోటాలో రాలేదనుకోండి, అప్పుడు చేసేదేం లేదు కాబట్టి ఇంకా దాంట్లో వస్తే దానికి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. లేదు మనకి ఆల్ ఇండియా కోటాలో వచ్చింది అండ్ మరి దాంట్లో జాయిన్ అవ్వాలా లేకపోతే ఏపీలో వస్తే జాయిన్ అవ్వాలా అనేది చూసుకున్నట్లయితే, ఒకవేళ ఏపీ కోసం మీరు వెయిట్ చేయగలిగితే ఈ 20th వరకు కూడా వెయిట్ చేయొచ్చు. 19th వరకు వెయిట్ చేసి 20th రోజు కూడా మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. అయితే 19th వరకు మీకు కావాల్సిన దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఒక డీడీ మాత్రం తీయకుండా 19th వరకు వెయిట్ చేసి 19th అంటే ఇప్పుడున్న డేట్ ప్రకారం చెప్తున్నాను నేను. ఒకవేళ ఈ డేట్ ఎక్స్టెండ్ చేస్తే, ఈ రిపోర్టింగ్ డేట్ 20th కాకుండా ఇంకో 2-3 days ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే ఆ డేట్ అనుకోవచ్చు. ఓకే, అప్పటి వరకు టైం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేసి ఆల్ ఇండియా మన ఏపీలో ఈ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి మెరిట్ లిస్టు, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత అలాట్మెంటు, ఇవన్నీ ప్రాసెస్ ఉంది కాబట్టి ఒకవేళ ఆ లోపల ఆ రిపోర్టింగ్ క్లోజింగ్ డేట్ లోపల మనకి ఈ ఏపీలో ఇది వచ్చేసింది అనుకోండి, దీన్ని బట్టి రెండింటిని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి.
ఇక్కడ తక్కువ ఫీజులో వచ్చిందనుకోండి, బీక్యాట్లో వస్తే అక్కడికి డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అలా కాకుండా అసలు ఇక్కడ దీంట్లో రాలేదనుకోండి, అక్కడికి వెళ్ళొచ్చు, మీరు దాంట్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. లేదు మీరు అక్కడ ముందే రిపోర్ట్ చేసేసారనుకోండి, ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఎందుకనే నేను కొంచెం వెయిట్ చేసి చూసి చేయండి అని చెప్తున్నాను. సో కొంచెం వైజ్గా మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ప్రాపర్ టైంలో, కరెక్ట్ టైంలో మీరు డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇది మనకి ఆల్ ఇండియా కోటా అండ్ ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇకపోతే మనకి తెలంగాణలో వచ్చేసి ప్రస్తుతానికైతే ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ కానీ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా. మేబీ ఈరోజు ఏమైనా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నోటిఫికేషన్. మరి ఈరోజు వస్తుందా రేపు వస్తుందా కూడా తెలియదు. బట్ అంటే ఈ ఆల్ ఇండియా కోటాని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏమైనా డిలే చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉందన్నమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇంకా దీంట్లో మనకి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ప్రస్తుతం ఏమీ లేవు. మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, బీ క్యాట్, సి క్యాట్, ఏ క్యాట్లో కూడా ఈవెన్ ఒక 3 సీట్స్ మిగిలిపోవడం జరిగింది. సో వాటన్నిటికీ కలిపి ఒక స్టే వేకెన్సీ రౌండ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే బీసీకి అయితే కంపల్సరీ ఉంటుంది. మరి ఏ క్యాట్లో ఉన్నటువంటి ఆ 3 సీట్స్ని ఎలా ఫిల్ చేస్తారు, 3 కోసం ఒక రౌండ్ పెడతారా, లేకపోతే ఇంకా దానికి వేరే ఏమైనా ఆల్టర్నేట్ ఆలోచించాలా అనేది వాళ్ళు డిస్కషన్స్లో ఉన్నారు. కాబట్టి అదంతా అప్డేట్స్ వచ్చిన తర్వాత మనము దాన్ని బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ స్టే వేకెన్సీ రౌండ్, ఇంకా స్టే వేకెన్సీ తర్వాత కూడా సీట్స్ ఏమైనా మిగిలిపోతే వాటిని ఎలా ఫిల్ చేయాలి, ఎందుకంటే ఇలా మిగులుతూ పోతుంటే ప్రతి రౌండ్కి ఒక్కొక్క అంటే కంపల్సరీ కండక్ట్ చేయాలి, ఒక రౌండ్ కండక్ట్ చేయాలని అంటే అది ఒక ప్రాసెస్ లాగా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా మేబీ స్పాట్ అడ్మిషన్ టైప్లో కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో దానికి మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏది స్టే వేకెన్సీ రౌండ్ తర్వాత ఇదంతా కూడా. ఓకే, సో ఇదే అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ విధంగా ఉంది. బట్ మరి ఫైనల్గా ఏమవుతుంది ఏంటి అనేది మనకి నోటిఫికేషన్ వస్తే కానీ క్లియర్ డీటెయిల్స్ తెలియదు. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ అండి. ఎవరెవరికైతే ఇప్పటి వరకు ఆల్రెడీ సీట్ వచ్చిందో అండ్ సీట్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.